ప్రార్థన. మహోన్నతుడైన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. ప్రభా, మీరు మమ్ములను ప్రేమించి పరలోక సంబంధమైన ఆత్మపూర్ణ సందేశమైన మీ యొక్క జీవవాక్కును తండ్రి మాకు మీరు వినిపింపచేయుచున్నందుకు స్తోత్రాలు. చెట్టుకు నీరు తోడై ఎలా బ్రతికి ఎదిగి ఫలమిస్తుందో మీ వాక్యాన్ని మీ బిడలమైన మేము ఆధారముగా పెట్టుకొని మీలోనే బ్రతికి మీలోనే ఎదిగి మీలోనే ఫలించటానికి మా అందరికీ మీరు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం పరమగీతం 1వ అధ్యాయం 5వ వచనములో ఉన్నటువంటి వాక్యం కొంత ధ్యానం చేశాము. ఇందులో ఉన్న కొంత వాక్యాన్ని ధ్యానం చేద్దాము. సొలొమోను నగరు తెరలవలెను, నేను సౌందర్యవంతురాలను అని మనకిక్కడ చెప్పబడుతూ ఉంటున్నది. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే సొలొమోను నగరు తెరలవలెను అనే మాట మనకు కనిపిస్తూ ఉన్నది. దేవుడు సొలొమోనును ఏర్పరుచుకున్న తరువాత సొలొమోను ద్వారా దేవుడు ఏదైతే చేయించుకోవాలని అనుకోగలిగాడో, తన ద్వారా దేవుడు చేయించుకోవలసిన దానిని సంపూర్ణముగా చేయించుకోగలిగాడు. సొలొమోను ఒక ఆలయాన్ని నిర్మించడమే కాకుండా తన యొక్క నగరును కూడా తాను నిర్మించుకోగలిగాడు. తన తండ్రి అయినటువంటి దావీదు నిర్మాణం వేరు. అయితే సొలొమోను ద్వారా దేవుడు నిర్మించుకున్నటువంటి నగరం చాలా సౌందర్యవంతమైనది. వెలుపట ఉన్నటువంటి వారు నగరాన్ని చూచిన వెంటనే నగరమునకు చేసినటువంటి నగిషి పండ్ల యొక్క సౌందర్యం ఎంతోమందిని ఆకర్షించేటువంటి రీతిగా ఉండునటువంటిది. అయితే తాను నిర్మించినటువంటి నగరు యొక్క తెరలు అని మనకు చెప్పబడుతూ ఉంది. నగరము యొక్క వెలుపట సౌందర్యమే నగరములోనికి ప్రవేశించిన వెంటనే నగరము లోపల తెరలు అనేటువంటివి ఉంటూ ఉన్నాయి. ఈ తెరలలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే, తెర లోపల ఉన్నటువంటి మనుష్యులను కనబడనివ్వకుండా తెర ఒక అడ్డుగా ఉండడం అనేది జరుగుతుంది. తెర ఉన్నంత వరకు తెర లోపల ఎవరుంటున్నారో తెర వెలుపట ఉన్న వారికి అసలుకు తెలియదు. దీనిని మనం దేనికి పోల్చి మనము చెప్పవచ్చు అని మనం ఆలోచిస్తే, ఈ నగరు యొక్క తెర ప్రార్థనా జీవితానికి మనము పోల్చవచ్చు. ప్రార్థనా జీవితానికి ఎలా పోల్చవచ్చు అంటే, యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ఆయన స్వయానా చెప్పినటువంటి మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచన భాగములో మనము చూడగలిగితే, నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యుము. అప్పుడు రహస్యమందు చూసు నీ తండ్రి
నీకు ప్రతిఫలమిచ్చును. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి చూడండి. గదిలోనికి వెళ్ళిన వెంటనే తలుపు వెయ్యడం జరగగలిగితే తలుపు వెలుపట ఉన్న వ్యక్తికి తలుపు లోపల ఉన్న వ్యక్తి కనబడడు. తెర వెలుపట ఉన్న వ్యక్తికి తెర లోపల ఉన్న వ్యక్తి కనబడడు. అదే రీతిగా నగరు యొక్క తెర ప్రార్థనా జీవితాన్ని సూచిస్తూ ఉన్నది. ఒక భక్తుడు ప్రార్థన చేయటానికి తాను గదిలోనికి వెళ్ళిపోయిన తర్వాత తలుపులు వేస్తాడు. అంటే తెర ఎలాగైతే మరుగు చేస్తుందో వ్యక్తిని, తలుపు కూడా అదే రీతిగా ఆ యొక్క వ్యక్తిని మరుగు చేస్తుంది వెలుపట ఉన్న వ్యక్తులకు. అంటే దేవుని యొక్క బిడలైనటువంటి మనం ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారుగా మనం ఉండాలి. ఇది చరిత్రగా మనకు కనిపించిన ఇందులో ఉన్నటువంటి ఆత్మీయమైన అర్థం ఏమిటి అంటే, దేవుని యొక్క సన్నిధిలో గదిలోనికి మనం వెళ్ళి రహస్యమందున్నటువంటి ఆ దేవునికి మనం ప్రార్థిస్తూ ఉంటే, రహస్యమందున్న దేవుడు మనను చూచి మనకు ప్రతిఫలము ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో ఉన్న ఒక ఆత్మీయమైనటువంటి అర్థంగా మనము అర్థం చేసుకోవాలి. నీవు దేవుని కుమార్తెవు, నీవు దేవుని కుమారుడవు. ఆయన నీకు తండ్రి అయి ఉంటున్నాడు. ఆయన పరమందు ఉంటున్నాడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను చూచే దేవుడు. ఎప్పుడు నిన్ను చూస్తాడు తెలుసా? నీవు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయటానికి నువ్వు ప్రారంభించగలుగుతావో, నీ ప్రార్థన వినటానికి దేవుడు చూస్తూ ఉంటాడు. తెర వెలుపట ఉన్న వారికి నీవు కనబడకపోవచ్చు. తెర లోపల ఉన్నటువంటి నీవు పైనున్నటువంటి దేవునికి కనబడుతావు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ప్రార్థిస్తున్నావా? లేక ఆరాధన చేస్తున్నావా? లేక వాక్యాన్ని ధ్యానం చేస్తుంటున్నావా? నీవు లోపల చేసే ప్రతి దానిని కూడా చూచి పైనున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఈ అనుభవం మీ అందరికీ ఉంటున్నది. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడ కానీ నీవు కనబడేటట్టుగా నీవు చెయ్యవు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇటువంటి శ్రేష్టమైనటువంటి ఒక అనుభవం నీ జీవితంలో నీకు ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనకు పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా ఆ రోజుల్లో ప్రత్యక్షపు యొక్క గుడారమైన, లేక యెరూషలేము యొక్క దేవాలయమైన, లేక సునగోగులైన, లేక జెరుబ్బాబేలు చేత దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆలయమైన, లేక క్రొత్త నిబంధన కాలములో ఉన్నటువంటి ఆలయమైన, అనేక మంది ఆలయానికి వెళ్ళి దేవుని సన్నిధానములో వారు రహస్యంగా దేవునికి ప్రార్థన చేసేవారు. ఆలయములో ప్రార్థన చేసిన వారు ఎవరో, ఆలయములోనే దేవుడు అనేకమైన అద్భుతములు అనేకుల మధ్యన దేవుడు జరిగించగలిగాడు. దేవుడు నీకంటూ ఒక ఆలయం ఇచ్చాడు. నీకంటూ నీ కుటుంబములో ఒక ప్రత్యేకమైన గదిని నీకిచ్చాడు. నీవెప్పుడెప్పుడైతే పైనున్న దేవుడు చూడాలని ప్రార్థన చేశావో, ఎంతో ఫలితాన్ని నేటికి నువ్వు పొందుకోగలిగావు. ఇదే అనుభవాన్ని కాపాడుకుంటూ నువ్వు ముందుకు సాగిపోతూ నువ్వు ప్రార్థించిన వ్యక్తివైతే దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తాడు.
బైబిల్ గ్రంథంలో నీవు చూడు ఏం చెబుతుంది అంటే, అదే రోమా 6:6లో మనం క్షమించండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచన భాగములో చూస్తే, నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మం రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మనం ఎవరికైనా కానీ ధర్మం చేసేటప్పుడు, అనగా దానం చేసేటప్పుడు, ఒక వ్యక్తి మన నుండి ఒక సహాయాన్ని కోరుకున్నప్పుడు, ఆ పేదవానికి మనం చేసేటప్పుడు నీవు కుడి చేతితో చేసేటువంటిది ఎడమ చేతికి తెలియకూడదు. అప్పుడు పైనున్న దేవుడు నీకు ప్రతిఫలమిస్తాడు అని. అనగా తెర వెనుక ఏ విధంగా మనిషి మరుగు చేయబడ్డమనేది జరగగలుగుతుందో, ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళారా, తెర లోపల ఒక వ్యక్తి ఏం చేయడము జరుగుతూ ఉన్నదో బయట వ్యక్తులకి ఎలాగైతే తెలియదో, పైనున్న దేవునికి తెలియకుండా ఉండేదేదీ లేదు. పైనున్న దేవునికి తెర లోపల ఉన్న వ్యక్తి చేసే ప్రతిదీ తెలుసు. అందుకే ఇక్కడ ఒక ప్రార్థనే కాదు, కానీ నీవేదైనా ధర్మం చేసేటప్పుడు నీ చుట్టూ ఉన్న 10 మంది నిన్ను చూడాలి అని, అందరూ చూసేటట్టుగా నీవు చేయకూడదు. నీవు కుడి చేతితో చేసేది అసలుకు ఎడమ చేతికి తెలియకూడదు. ఇవి రెండు వైపులా అమర్చబడిన అవయవములే. దీనికి ఎంతో వ్యత్యాస దూరం లేదు. అయినను ఇది చేయబోయేది దీనికి తెలియకుండా ఉండాలి. అంటే దాని అర్థం, నువ్వు చేసే కార్యం నీ దగ్గర ఉన్న వ్యక్తికి కూడా తెలియకూడదని దాని అర్థం. నేను చేశానని ఇతరులు కూడా నువ్వు చెప్పుకోకూడదు. ఈ రోజుల్లో అనేక మంది వ్యక్తులు చూడు, ఎంతోమందిని పిలిపిస్తారు, అందరూ చూసేటట్టుగా వారి పై నీతి కార్యాలు చూపిస్తూ ఉంటారు. ఎంతోమంది ఆర్థికమే ఇవ్వచ్చు, అన్నదానమే చేయొచ్చు, వస్త్రదానమే చేయొచ్చు, ఇంకా మరి ఏదైనా చేయొచ్చు. అలా చేసేసిన తర్వాత ఆ చేసిన వ్యక్తి నేను చేశాను చూడు అని డంబముగా చెప్పుకుంటూ, దానిని అనేక మంది వ్యక్తుల దగ్గర చూపించుకుంటూ చెప్పించుకుంటూ, అప్పుడు చూసిన వారు నీవెవరికైతే చెప్పితేవో వారు కూడా నిన్ను ఎక్కువగా ఘనపరుస్తారు, నిన్ను ఎక్కువగా పొగుడుతారు, నిన్ను ఎక్కువగా కొనియాడుతారు, నీకు ప్రథమ స్థానం ఇస్తారు. అప్పుడు నీవు అంతరంగములో అహంకారం పెరుగుతుంది, గర్వం పెరుగుతుంది. నాకు ఒక ప్రథమ స్థానము ఇచ్చారు, ఎంతమంది దగ్గర నేనుండినా నాకు ఒక ప్రథమ స్థానం, నన్ను గౌరవించారు, నన్ను సన్మానించారు. నేను చేసేటువంటి, అనగా మనుషులకు నేను చేసేటువంటి పై నీతి కార్యాలన్నీ కూడా వారు పొగుడుతూ ఉంటున్నారు. ప్రభువు చెబుతున్నాడు, కుడి చేతితో చేసేది ఎడమ చేతి కూడా తెలియకూడదు. తెర లోపల ఉన్న వ్యక్తిని మరుగు చేస్తుంది. నీ ప్రార్థన మరుగుగా ఉండాలి, నువ్వు చేసే దాన ధర్మం మరుగుగా ఉండాలి. రహస్యమందున్న దేవుడు చూచి నీకు ప్రతిఫలం అనేది ఇవ్వగలుగుతాడు. నేను ఇంతసేపు ప్రార్థన చేశా, నేను 2 గంటలు చేశా, నేను 10 గంటలు చేశా. ఎక్కడ మనం డబ్బా కొట్టుకోకూడదు, డంభంగా మనం చెప్పుకోకూడదు. నేను వారికి ఇది చేశా అది చేశానని డబ్బా కొట్టుకోకూడదు. ఇది డాంబికమైనటువంటి జీవితం. దీనివలన ప్రతిఫలం అనేది ఎక్కడ కానీ ఉండదు అని బైబిల్లోనే ప్రభువే చెప్పడము జరుగుతూ ఉంది. నేను ప్రార్థన చేశానని తృప్తి చెందొచ్చు, అది నీ వరకే ఉంటుంది. నేనెంతో దాన ధర్మాలు చేశాను, అది నీ వరకే ఉంటుంది. కేవలం నీకు మాత్రమే తృప్తి ఉంటుంది. అయితే దేవుని నుండి కానీ నీకు ప్రతిఫలము ఉండదు అని బైబిల్ మనకు
తెలియపరుస్తున్నది. అందుకే ఈ పరమగీతం 1వ అధ్యాయం 5లో సొలొమోను నగరు తెరలవలెను. ఎన్నో తెరలుంటున్నాయి. తెర లోపల ఉన్నటువంటి వ్యక్తి తెర కనబడనివ్వకుండా ఎలా చేస్తుందో, నీ జీవితంలో కూడా నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసేటువంటి కార్యాలు దేవునికి ఒక్కనికే. ఎక్కడ కానీ బహిరంగ నువ్వు చేసుకోవద్దు. అది కరెక్ట్ కాదు. ఇది చరిత్ర. ఇందులోని ఆత్మీయ అర్థం ఇదిగా మనకుంటూ ఉన్నది. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క బిడ్డలైన మన జీవితంలో పరమగీతముల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు మన యొక్క అంతరంగానికి ఒక చక్కని అవగాహన అనేది కలిగినప్పుడు మన యొక్క జీవితంలో తప్పనిసరిగా ఆ వాక్యాన్ని బట్టి మనం జీవించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు జీవించినటువంటి కాలములో కూడా ఆ రోజున పరిసయ్యుల యొక్క పరిస్థితిని మనం చూడగలిగినట్లయితే, ఆ రోజుల్లో వారి యొక్క క్రియలు లేక వారి యొక్క చేష్టలు ఎలా ఉండేటివి అని మనం చూడగలిగినట్లయితే, ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, బైబిల్ ఈ విధంగా మనకు చెబుతూ ఉంటున్నది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఆ రోజున శాస్త్రులు పరిశీలతో మాట్లాడుచున్నాడు. దేవుడే వారికున్న రాబడి ఏదైతే ఉందో దానిలో వారు ఇవ్వడము జరుగుతూ ఉంది. కానీ ఆ ఇచ్చేది కూడా అనేక మంది వ్యక్తులకు తెలిసేటట్టుగా, కనిపించేటట్టుగా ఇటువంటి కార్యాలు చేసి మెప్పు పొందుతున్నారే కానీ బైబిలు గ్రంథంలో ఉన్నటువంటి ప్రధానమైన ఆజ్ఞలకు ఎక్కడ కానీ వారు విధేయత అనేది చూపలేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక పర్యాయం ఒక ఆలయ ప్రతిష్ఠితకు నన్ను ఆహ్వానించగలిగారు. నేను వెళ్ళిన తర్వాత ఆలయ ప్రతిష్ఠిత సందర్భంలో ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు దేవునికి కానుకగా ఇవ్వటానికి ఆ వ్యక్తి ఎప్పుడైతే ముందుగా తను తెలియపరిచాడో సంఘ కాపరికి, అయ్యా 1,00,000 రూపాయలు నేను దేవునికి ఇవ్వబోతూ ఉన్నాను, నా పేరు నువ్వు పెట్టి ఫలానా పేరు కలిగిన వ్యక్తి దేవునికి కానుకగా 1,00,000 రూపాయలు ఇవ్వాలని నువ్వు చదవగలిగితే అప్పుడు నేను అందరి మధ్య వచ్చి ఆ 1,00,000 రూపాయలు నేను నీ చేతికి అందిస్తాను. ఆ విధంగానే సంఘ కాపరి ఏం చేశాడు అంటే, ఆరాధన మధ్యలో అతని పేరు పెట్టి అతడు ఇవ్వబోయే 1,00,000 రూపాయలు దేవునికి ఇవ్వబోతున్నాడు అన్నప్పుడు అదొక పెద్ద స్టీల్ తట్ట అది. దానిలో 100 రూపాయలు ఒక్కొక్కటి లెక్క పెట్టగలిగితే ఒక్కొక్క దానిలో 10,000 10,000 10,000 10,000 అలా తట్టంతా కూడా 1,00,000 రూపాయలు నింపుకొని అందరూ చూసేటట్టుగానే తన ముందు తన భార్య, తన 2 పిల్లలు వెనుక, అందరూ చూసేటట్టుగా ఇటువైపు స్త్రీలు అటువైపు పురుషులు. ఇది కేవలం మనుష్యుల దగ్గర పొగడబడటానికి, మనుష్యుల మధ్యన ఒక ఘనతను అందుకోవటానికి, ప్రజలందరూ కూడా ఇతడు చేసేటువంటి కార్యం ఎంత గొప్పది అని బైబిల్ చెబుతుంది. నీవు కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. కుడి చేతికి ఎడమ చేయి ఎంతో దూరంగా లేదు, దగ్గరే. అంటే నువ్వు చేసేది నీ దగ్గర ఉన్న వ్యక్తికి కూడా తెలియదు అని ప్రభువే చెబుతున్నాడు. ఇటువంటి అనేక మంది ధనవంతులు పేరు కోసం, వారి ప్రఖ్యాతి కోసం
పొగడ్తల కోసం ఈ రోజున వాళ్ళు చేసేవన్నీ చూపించుకుంటూ ఉన్నారు. అది ఎప్పటికీ ఎన్నటికీ దేవుడిష్టపడడు. అక్కడ నువ్వు దేవుని ఘనత దొంగలిస్తున్నావు. అక్కడ దేవుని మహిమను దొంగలిస్తున్నావు. నువ్వంతా చేసిన తర్వాత ఏదో ఒక సందర్భంలో సంఘానికి వెళ్ళినప్పుడు సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ నీకు ప్రథమ స్థానం ఇవ్వకపోతే, నిన్ను పొగడకపోతే, నిన్ను హెచ్చించకపోతే, ఏదైనా ఒక కార్యములో నిన్ను వాడుకోకపోతే నువ్వెంత కోపపడిపోతావో. నీ స్థితిని చూస్తూ ఇంతటి వాణ్ణి నేను రాగలిగితే నాకంటే తక్కువ స్థితిలో ఉన్న వ్యక్తికి మర్యాద ఉన్నది, నాకు లేదే. ఇవన్నీ కూడా సాతానుడు నీ లోపల ఉండి నీ లోపల పుట్టించేటువంటి ఆలోచనలు. ఇవన్నీ కూడా నీవు నమ్మిన నీ దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు శిష్యుల యొక్క పాదాల మీద నీళ్లు పోసి చేతులతో కడిగి నడుముకు కట్టుకున్న తువాలు తీసి అని తుడిచాడు ఆయన. ప్రసంగం చేయటానికి, మీరు వినటానికి మంచిగానే ఉంటుంది, జీవితంలో పాటించాలి. నేను దుబాయ్ ప్రాంతంలో ఒక పెద్ద చర్చి, ఆ చర్చికి దరిదాపు 500 మంది పైన వస్తారు. ఆ చర్చిలో ఐక్యత లేదు. ఆ చర్చిలో ఏమాత్రం కమిటీకి కానీ సంఘ కాపురులకు కానీ సభ్యులకు కానీ ఒక యూనిటీ లేదు. చాలా ప్రసంగాలు చేశా. ఒక పర్యాయం దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ, ప్రభువు ఏదైతే చేశాడో ఎవరెవరికి కాదో అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కరిని కూడా కనుగొడుగుదాం. అప్పుడు వారు ఒకరి కాలు ఒకరు కడగడం అనేది జరుగుతుంది. అప్పటికి నేను సిద్ధం చేశాను. ఒక పాత్ర, ఒక చక్కని తువాలు, ఎవరికి తెలియదు. మధ్య ప్రసంగంలో నేను నిలిపేశాను. మధ్య ప్రసంగాన్ని నేను ఆపు చేసి అక్కడ ఎవరెవరికైతే శత్రుత్వం ఉందో, ఎవరెవరికి పట్టదో అలాంటి ఒక్కొక్క వ్యక్తిని ఈ సమయమందు చర్చి సెక్రటరీ వచ్చాడు, కుర్చీ మీద కూర్చోబెట్టాను. తడబడ్డాడు. దేవుడు చెప్పాడు, నేను చేస్తున్నా, ఈ మాటకు లోబడు. తను కూర్చున్న వెంటనే తన పాదాల మీద నీళ్లు పోసి చక్కగా కడిగాను, తువాల్తో తుడిచేశాను. మీరు కూర్చోనండి. చర్చి ట్రెజరర్ పిలిచాను, తను తడబడ్డాడు, రండి. తను వచ్చి కూర్చున్నాడు. చక్కగా నీళ్లు పోసి కడిగా నేను. నా ప్రభువు చేసిన పని. అలాగా ఆ సంఘంలో ఉన్న సభ్యులు, కాపరులు, అక్కడ ఉన్న పెద్దలు ఆ రోజున దరిదాపు 17 మంది కాళ్ళని నేను కడిగాను. ఇది కడిగేటప్పుడు కొంతమంది ఏడ్చారు. ఇంకా మీలో ఎవరైనా కానీ నేను చేసిన పని ఇప్పుడు కడుగబడినటువంటి వారిలో నేను కూడా ఒకరికొకరు కడగాలంటే మనసు నీకు వస్తే ఒకనోరు కడుక్కోనండి. భేదవిప్రాయాలు కలిగినటువంటి వారు ఆ సమయంలో వారే దుఃఖముతో, ఎవరి మీద తనకు శత్రుత్వం ఉందో, ఎవరి మీద తనకి భేదవిప్రాయం ఉందో, ఎవరంటే తన కోపం ఉందో వారిని పిలిచి వారిని కూర్చోబెట్టి తన కాళ్ళు కడగడం. ఇలా కాడ ఆ రోజున అందరిలో కూడా ఒక విధమైన ఐక్యత అనేది ఏర్పడిపోయాది. ఇదేదో నేను గొప్ప కోసం చెప్పలేదు, దేవుని మహిమ కోసం చెబుతున్నా. నేను చెప్పింది సత్యం. జీవితంలో మనం ఏదైతే చెబుతున్నామో, ఏదైతే వింటున్నామో, ఏదైతే చదువుతున్నామో మన నిజ జీవితంలో అది కార్యరూపము దాల్చేటట్టుగా ఉండాలి. మంచి మాటలు ఎవడైనా చెబుతాడు, దానికి సంబంధించిన క్రియలు మన నిజ జీవితంలో మనం చూపించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎప్పుడు కానీ హెచ్చులకు, గొప్పలకు, అధికార దాహం కోసం హెచ్చించుకోవడం, సంఘంలో నాకు ప్రథమ స్థానం ఉండాలి, నన్ను అనేక మంది వ్యక్తులు నా దగ్గరకు చేతులు కట్టుకోవాలి, నాకు మొక్కాలి, నాకు మర్యాద ఇవ్వాలి, ఇవన్నీ కూడా సాతానుడి నీ లోపల పెట్టినటువంటి స్వభావాలు. ఇవి దైవ స్వభావాలు కాదు. అందుకే
నువ్వెంత ఉపవసించినా, నువ్వెంత ప్రార్థించినా, ఎంత నువ్వు సేవ చేసినా ఎక్కడ కానీ డంబంగా చెప్పుకోవద్దు. నువ్వెంతమంది వ్యక్తులకు దాన ధర్మాలు చేసినా డంబంగా నువ్వు దాన్ని చెప్పుకోవద్దు. రహస్యమందున్న నీ దేవుడు చూచేటట్టుగా దానికి ప్రతిఫలం ఆయన ఇవ్వగలుగుతాడని ఆయన చూసేటట్టుగా చేయి. కానీ తెర వెలుపట ఉన్నవారు తెర లోపల ఉన్న నన్ను చూడాలి అని తెరను తొలగించద్దు, తెరను తీసేయద్దు. తెర ఉండని బయట వారికి అది అడ్డు, లోపల నిన్ను వారు చూడరు. అటువంటి అనుభవం మనకు ఉండాలి. అప్పుడే దైవాశీర్వాదం అనేది నువ్వు పొందుకోవడం జరగగలుగుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, జీవితంలో ఆత్మీయంగా ఎదుగుచున్నటువంటి నీవు నీవు తగ్గించుకుంటూ దేవుని మహిమపరుచుకుంటూ భవిష్యత్తును కొనసాగించుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. చిన్న ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, చరిత్ర ప్రకారంగా మేము చూడగలిగితే సొలొమోను నగరు తెరలవలెను. ఆత్మీయంగా మేము చూడగలిగితే తండ్రి, ఇది ప్రార్థన జీవితానికి పోల్చవచ్చు తండ్రి. అది మీరిచ్చినట్టు ఆలోచన, మీరిచ్చిన ఆలోచనే మరొకసారి జ్ఞాపకానికి తెచ్చిన తండ్రి, మీ దగ్గర తండ్రి విన్నవించి చెప్పేస్తున్నాము తండ్రి. ఎక్కడ కానీ జీవితంలో మమ్మల్ని మేము కనపరుచుకుంటూ అందులో రావలసిన మహిమను మేము అపహరించకుండా ఆ మహిమ నీకే చెల్లేటట్టుగా మమ్మల్ని ఆ విధమైనటువంటి చక్కని నా తండ్రి నడిపింపులో మీరు నడిపించండి. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.